జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది. ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని డిస్కస్ చేయాలి మీతో అని మొన్న కూడా మనం లాస్ట్ సండే ఇయర్ మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా కొన్ని వాస్తవాన్ని నేను మీతో మాట్లాడటం జరిగింది. అలానే ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. నిజమైన ఆత్మీయత అనేది మన హృదయాంతరాంగాల్లో ఉన్న బలమైన ఆశల మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయాన్ని మనం చూసుకుంటా, రెండు అంశాలు మనల్ని మనం క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి, సెల్ఫ్ డిస్కవరీ కోసం, అంటే మనల్ని మనం వెతుక్కోవడానికి, సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ కోసం కొన్ని సత్యాల్ని మనం ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసి జీవితమును బలముగా ప్రేరేపించడానికి లేకపోతే నిర్దేశించడానికి ఒక విశ్వాసికి ఉండవలసిన లేకపోతే అవసరమైన కోరికలు ఏంటి అని. ఎందుకంటే మానవుడు అనేవాడు ఆశాజీవని, డిజైర్ అనేది మనిషికి చాలా కామన్ థింగ్ అని మనం తెలుసుకుంటా ఉన్నాం. క్రైస్తవులుగా మనకున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు అయితే నిజమైన ఆత్మీయతని మనలో నుంచి బయటకు తీసుకొస్తుందో వాటిని ధ్యానం చేయడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. 7 డిజైర్స్, ఒక లేకపోతే ఆశలు ఒక విశ్వాసికి ఉండాలి అన్న ఆలోచనతో ఈ 7 ఆశల్ని నేను ఒక ఆర్డర్లో పెట్టడం జరిగింది. మొట్టమొదటిది ఏంటి అంటే హ్యాలోడ్ బీ దై నేమ్ అని. అంటే యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తా కూడా మొట్టమొదటి మాట ఏమని నేర్పించాడంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి కోరిక ఏంటి అంటే చాలా ప్రథమమైంది. నేను నష్టపోయినా పర్లేదు, వ్యక్తిగా నాకు నష్టము జరిగినా పర్లేదు, కానీ దేవుని నామము పరిశుద్ధపరచబడాలి అనే ఒక బలమైన కోరిక మన హృదయాల్లో కలిగి ఉండాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను వీటిని పాయింట్స్ని నేను తీసి మీతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ అట్లాంటి ఆలోచన మనకు ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మీరు ఒకవేళ నోట్స్ ఉంటే 7 స్టార్స్ని డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఉందంటే. ఈ 7 పాయింట్లు చెక్ చేసుకున్న తర్వాత మనం ఎలాంటి క్రైస్తవత్వంలో ఉన్నామో, మనం ఎటువంటి స్పిరిచువల్ లైఫ్ని మనం పాటిస్తున్నామో మనకు ఒకసారి చెక్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో నాకు ఏమైనా కానీ ప్రాబ్లం లేదు, నేనేమైపోయినా పర్లేదు, దేవుని నామము మాత్రం పరిశుద్ధపరచబడాలి అన్న ఆలోచన మనలో ఉండాల, నిజమైన విశ్వాసకు ఉండాల. దేవుని నామం ఈ లోకంలో మహిమపరచబడాలా? దేవుని నామం మహిమపరచబడటానికి నేను నిందలు పాలైనా పర్లేదు, ఆయన నామము పరిశుద్ధపరచబడాలనే ఒక దృఢమైన ఆలోచన, కోరిక క్రైస్తవుడిగా మనకి ఉండాలి. అది ఎంతమందికి విశ్వాసులకి ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన నేడో రేపో మనల్ని మరలా తన దగ్గరికి తీసుకెళ్ళటానికి తిరిగి రాబోతున్నాడన్న సత్యాన్ని
మనం ఆల్మోస్ట్ ఇయర్ అంతా ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు మనకి బైబిల్లో కనిపించే ఒక మాట ఏంటంటే, మనం ఇయర్ చాలాసార్లు దాని గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి? మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని అసలు కనుగొంటాడా అని. అంటే అసలు విశ్వాసులు యేసు ప్రభు కనిపిస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఎవరికి ఉంది అంటే, మానవ మాతృలకు కాదు, యేసు ప్రభుకే వచ్చిందంట ఆ క్వశ్చన్. సో యేసు ప్రభు కొరకు సిద్ధపడే మనస్తత్వం మనకుందా? ఆయన నామం అన్నిటికంటే ఎక్కువగా ఘనపరచబడాలా, ఆయన నామం పరిశుద్ధపరచబడాలా, దానికి నేను ఎంత నష్టపోయినా పర్లేదు అన్న ఒక బలమైన ఆశ కానీ కోరిక కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? చెక్ చేసుకుందాం. రెండవది, ద డిజైర్ టు బి హోలీ రాదర్ దాన్ హ్యాపీ. సంతోషముగా ఉండుట కంటే పరిశుద్ధముగా ఉండవలనని బలమైన వాంఛ మనకి ఉందో లేదో చెక్ చేసుకోవాలా. క్రైస్తవ సంఘాల్లో కూడా, క్రైస్తవ సమాజ మందిరాల్లో కావచ్చు, లేకపోతే మీటింగ్స్లో కావచ్చు, మనల్ని జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ హ్యాపీ అని. ఎంతమంది సంతోషంగా ఉన్నారు అని. సంతోషంగా ఉండటం కంటే పరిశుద్ధంగా నేను ఉండాలి, నా సంతోషం ప్రాముఖ్యం కాదు, నా కుటుంబం సంతోషంగా ఉండటం ప్రాముఖ్యం కాదు, నా కుటుంబం నేను దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని ఎటువంటి ఆశ, ఎంత బలమైన ఆశ ఉందో ఒకసారి ఆలోచిద్దాం. నేను మీకు 7 స్టార్స్ వేసుకోమన్నాను. ప్రతి స్టార్కి కూడా ఒకవేళ ఉంటే అది ఎంత బలంగా ఉందో దానికి ఒక 3 నెంబర్లు పెట్టుకోండి. కొంచెం బలం అయితే 1, పర్లేదు యావరేజ్ అంటే 2, లేదు బాగా ఉందంటే 3 పెట్టుకోండి ఒక్కొక్క స్టార్కి. మనకి ఎన్ని స్టార్లు వస్తాయో మనది ఎట్లాంటి స్పిరిచువల్ లైఫ్. ఎందుకు అంటే ఇది నేను చెప్తున్నాను అంటే నన్ను నేను పరిశీలించుకుంటా నేను దీన్ని రాసుకున్నాను. నేను దీనికి అతీతుడిని కాదు, నేను ఎన్ని జయించి పైకి వచ్చినోడిని కాదు. నేను కూడా చెక్ చేసుకుని నేను ఒక కాగితం మీద వేసుకున్నాను. నేను మీకు చెప్పను, మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. మన హృదయంలో యథార్థత దేవుడికి తెలుసు, దానికి ఎవరిని మనం రివీల్ చేయాల్సిన పని లేదు. పరిశుద్ధంగా ఉండాలి అన్న ఆలోచన ఎంత బలంగా ఉంది మన జీవితంలో అని. జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ చర్చ్ స్టార్టింగ్లో, అంటే ఆది మెథడిస్ట్ చర్చ్ ఉన్న కాలంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, he said of the members of the early Methodist societies that he doubted that they had been made perfect in love because they came to church to enjoy religion instead of to learn how they can become holy అని. అంటే మన చర్చ్ మెంబర్స్ మన చర్చికి ఎందుకు వస్తున్నారు? క్రైస్తవ మతాన్ని ఎంజాయ్ చేస్తా ఆనందంగా ఉండటానికి వస్తున్నారు, పరిశుద్ధంగా ఉండటానికి సంఘానికి వస్తున్నారో నాకు ఒక పెద్ద డౌట్ అని జాన్ వెస్లీ గారు, అంటే మెథడిస్ట్ సంఘాన్ని స్టార్ట్ చేసిన ఆయన ఆ చర్చ్ మెంబర్స్ గురించి ఆయన చెప్పిన మాట ఆయన డౌట్ పడింది. ఏంటి, చాలామంది క్రైస్తవులకి, మొన్న నేను సాగర్ గారు కూడా మాట్లాడుకుంటా వాక్యం చాలా ఖండించినట్టు వస్తుంది కదా, అది కదా ఇదని మాట్లాడుతూ ఉంటే సాగర్ గారు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారంటే, దాన్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నారండి జనాలు. అంటే గద్దిచ్చినట్టు వాక్యం వస్తే దేవుడు ఏం గద్దిచ్చాడు, దేవుడు ఏం కరెక్ట్ చేశాడు, దేవుడు భలే మాట్లాడాడు కదా, చాలా షార్ప్గా మాట్లాడాడు, బలంగా మాట్లాడాడని దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారన్నా, దాన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటున్నారో మనం చెప్పలేము అని అంటే నాకు నిజమే అనిపించింది. భలే ఉంది వాక్యం, దేవుడు భలే గద్దిచ్చాడని. దేవుడు భలే గద్దిస్తే వాక్యం భలేగా ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదు. ఎందుకు అంటే దేవుడు గద్దింపు వస్తే మనకి లోపల భయం ఉంటుంది కదా. సో మనం మతాన్ని లేకపోతే మన సహవాసాన్ని, మన సంఘాన్ని ఎంజాయ్ చేస్తున్నామా, మెసేజెస్ని ఎంజాయ్ చేస్తున్నామా, ఫెలోషిప్ని ఎంజాయ్ చేస్తున్నామా, వర్షిప్ని బట్టి ఆనందంగా ఉన్నామా, లేకపోతే చర్చికి వచ్చేది కానీ ప్రేయర్ మీటింగ్స్ కావచ్చు, ఏ రకమైన సంఘపరమైన గ్యాదరింగ్స్
మనం ఆనందాన్ని బట్టి వెళ్తున్నామో లేకపోతే పరిశుద్ధపరచబడాలి అన్న ఆలోచనతో వస్తున్నామో? డూ వీ హ్యావ్ ద డిజైర్ టు బీ హోలీ రాదర్ దాన్ బీ హ్యాపీ అని. పరిశుద్ధంగా ఉండాలి అన్న కోరిక నేను సంతోషంగా ఉండాలి అన్న కోరిక కంటే బలంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది రెండవది. మూడవది, ద డిజైర్ టు క్యారీ అవర్ ఓన్ క్రాస్ అని. మన సిలువని మనం మోయాలి అన్న ఆశ లేకపోతే ఆ వాంఛ మనలో ఎంతమందికి ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే మన జీవితాల్లో వచ్చే కష్టాలు, మనం పడుతున్న శ్రమలు, దైనందిక జీవితాల్లో డైలీ లైఫ్లో మనం పడుతున్న కష్టాలు అవి పెద్ద కష్టాలు అనుకుంటాం. మనం అవి చేస్తా మనం ప్రార్థన చేసుకుంటా ఏదో ఇంట్లో ఏదో ఇబ్బంది వస్తుంది, లేదా పిల్లలు ఏదో ప్రాబ్లం వస్తుంది, దేవుడిచ్చిన శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడం చేతకాక ఫిజికల్గా కూడా మనం దాన్ని ఇబ్బంది పెడతాము, శారీరకంగా ఇబ్బంది వస్తుంది. దానికోసం పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేస్తా, 4-5 మీటింగ్లకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. నేను స్పిరిచువల్గా ఎంత నిలబట్టడానికి ప్రయత్నం చేస్తున్నానో, ఎంతగా పోరాడుతున్నానో అని మనం అనుకుంటాం. కానీ సిలువనెత్తుకునే పోరాటం, ఆ పోరాటం ఒకటి కాదు. నా బలహీనతల నుంచి, నా బుద్ధిహీనత నుంచి, నా చేతగానంతనం నుంచి నాకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు నేను భరిస్తుంటాను. ఆ సమస్యలో దేవుడు నాకు కొన్ని విషయాలు నేర్పిస్తాడు. కానీ ఆ సమస్యల్ని భరించడం, సిలువ మోయడం కాదు. దట్ ఈస్ నాట్ క్యారీయింగ్ ద క్రాస్. దేవుని నామాన్ని బట్టి మీరు నిందలు, అవమానాలు పడుతుంటే, దేవుని చిత్తాన్ని చేయడానికి మీరు శ్రమ పడుతుంటే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే ఆ భారము సిలువ. సో రోజు మనం పడే కష్టాలు, ఇబ్బందులు, వాటిని మోస్తా, దాని గురించి ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, నేను ఎంత పోరాడుతున్నానో ఆత్మలో అనుకుంటే మాత్రం పొరపాటు. అది కాకుండా దేవుని నామాన్ని బట్టి నేను నిందలు పడాలి, అవమానపడాలి. లాస్ట్ సండే మనం దాని గురించి ఆలోచించినట్టున్నాం. హ్యావ్ యూ సఫర్డ్ ద లాస్ టు గెయిన్ క్రైస్ట్ అని. యేసు ప్రభువును సంపాదించుకోవడానికి ఇంతవరకు ఎప్పుడన్నా నష్టపోయారా? నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారా? నష్టపోవడానికి ఇష్టపడుతున్నారా అని. యేసు ప్రభుని సంపాదించుకోవడానికి నష్టపోయారా? నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు నష్టపోవడానికి ఇష్టపడుతున్నారని. యేసు ప్రభు నామాన్ని బట్టి అవమానం పొందటానికి, నిందలు పట్టడానికి, శ్రమ పట్టడానికి ఆశ ఉండాలంట. అది ఆశ. సిలువ ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే, యేసు నామాన్ని బట్టి నేను నిందలు పాలైనా పర్లేదు, నిందలు పాలు అవ్వాలి. ఎందుకంటే యేసు ప్రభు పని లోకంలో చేయాలంటే అవమానము, తలవంపులు, నిందలు లేకుండా దేవుని చిత్తాన్ని అయితే మనం ఎక్కడ చేయలేం. దేవుడి చిత్తాన్ని చేయడానికి నేను నింద పడాలి, అవమానపడాలి, శ్రమ పడాలి ఆశ మనలో ఎంతమందికి ఉంది? మూడవది అది. నాలుగవది, సీయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ వ్యూ పాయింట్ అని. అంటే దేవుని యొక్క దృక్కోణము అని తెలుగులో, మరి అది ఇప్పుడు అందరూ వాడుతున్నారా? అంటే దేవుడికున్న వ్యూ, అంటే దేవుడు ఏ రకంగా అయితే పరిస్థితుల్ని చూస్తున్నాడో, ఏ రకంగా అయితే విషయాల్ని దేవుడు ఆలోచిస్తున్నాడో, అలాంటి దృక్కోణం మనకు ఉందా లేదా? అలాంటి దృక్కోణం నాకు ఉండాలని ఆశ ఎంతమందికి ఉంది? సపోజ్ నాకు కొడుకున్నాడు, నా కొడుకుని దేవుడు ఏ రకంగా చూస్తున్నాడో నేను కూడా నా కొడుకుని అలానే చూడాలి అని ఆశ ఎంతమందికి ఉంది? డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, లోకంలో గొప్పోడు అవ్వాలనో, పెద్దోడు అవ్వాలనో చాలామందికి వాళ్ళ పిల్లల గురించి ఆశ ఉంటుంది. కానీ దేవుడు నా కొడుకుని, మనం లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ క్రిస్మస్ అప్పుడు అదే చూసాం. లేక ముసలి వయసులో జకరయాకి ఎలిజబెత్ కొడుకు పుడితే దేవుడు ఆ కొడుకుని ఎట్లా చూశాడు? యేసు ప్రభు మొదటి రాకడికి మార్గం సరళం చేసే వ్యక్తిగా చూశాడు. లేక పుట్టిన కొడుకైనా వాళ్ళ అక్క ఆలోచనలు బట్టి బాప్తిజం ఇచ్చే యోహాన్ని
చూడటానికి ఇష్టపడలేదు. దేవుడు ఆయన్ని ఎలా చూస్తున్నాడో వాళ్ళు కూడా అట్లా చూడటానికి ఇష్టపడ్డారు. కాబట్టే బాప్తిజం ఇచ్చే యోహాను పరిచర్య చేయడానికి మొదలుపెట్టేంతవరకు చిన్నప్పటి నుంచి ఎక్కడున్నాడు? అరణ్యంలో. ఏం బట్టలు వేసుకున్నాడు? ఒంటి తోలు కప్పుకున్నాడు. ఏం తింటున్నాడు? మిడతలు తింటున్నాడు. ఏం తాగుతున్నాడు? అరే నా కొడుకుని నేను ఎలా చూసుకోగలుగుతున్నాను? అది వాళ్ళకున్న ఆశ అంటే కాదు. నా దేవుడు నా బిడ్డల పట్ల ఎట్లాంటి ఆలోచన కలిగి ఉన్నాడో నేను కూడా అటువంటి ఆలోచనతోనే నా బిడ్డల్ని నేను చూడాలి. నా బిడ్డలు దేవుడు నాకున్న మెటీరియల్ బ్లెస్సింగ్, అది ఏమైనా కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటి పట్ల దేవుడు నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, నేను కూడా అలాంటి ఆలోచనతోనే దాన్ని చూడాలా. దేవుడు నా జీవితం ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాడు, అలాంటి ఆలోచనే నాకు కూడా ఉండాలి అని ఆశ ఎంతమందికి ఉంది? మనం అనుకున్నట్టు దేవుడు మనకు సహాయం చేయాలనుకునేది చాలామంది మనుషులకి సర్వసాధారణంగా ఉండే ఆలోచన అది. అంతే కదా? నేను అనుకున్నట్టు, నేను కావాల్సింది, నాకు ఇష్టమైంది దేవుడు నాకు ఇవ్వాలని. నాకు ఇష్టమైంది కాదు, దేవుని యొక్క దృక్కోణము, దేవుని యొక్క వ్యూ పాయింట్ నాకు ఉండాలి అనే ఆశ మనలో ఎంతమందికి ఉంది? 5వది, టు డై రైట్ రాదర్ దాన్ టు లివ్ రాంగ్ అని. తప్పులో బ్రతుకుట కంటే నీతిగా చనిపోవాలన్న ఆశ కలిగి ఉండటం, ఇది 5వది. తప్పులో బ్రతికే కంటే నీతిగా చచ్చిపోవడం బెటరు అని దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగాల్లో కావచ్చు, ఈ ప్రపంచంలో క్రైస్తవులుగా జీవించేటప్పుడు కావచ్చు, అటువంటి ఆశ కలిగి, ఆలోచన కలిగి, అటువంటి అంటే బలమైన ఆశతో జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం? ఇది 5వ పాయింట్. 6వ పాయింట్లోకి వెళ్దాం. టు సీ అదర్స్ అడ్వాన్స్ అట్ హిజ్ ఎక్స్పెన్స్, అంటే తాను నష్టపోయినా కానీ తోటివారు ఎదగాలన్న ఆశ కలిగి ఉండటం. నేను నష్టపోయినా పర్లేదు, నా తోటి విశ్వాసి, నా సహోదరుడు నాకంటే మంచి ప్లేస్లో ఉండాలా, నాకు ప్రాబ్లం అయినా పర్లేదు, నా ఫెలోషిప్లో ఉన్న తోటి విశ్వాసులు మంచి పొజిషన్లో ఉండాలా, వాళ్ళు ఇంకా బాగా ఎదగాల అని ఆశ మనకు వస్తుందా? విచిత్రంగా ఉన్నాయి ఆశలన్నీ. నేను అందుకే ఈ రోజుని పొద్దాక మెసేజ్ ఏమింటాం, ఒకసారి మనం పరీక్షించుకుందాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ కోసం ఇది యాక్చువల్గా వాస్తవానికి విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు. బర్నబాసు పౌలు గారు క్రైస్తవుల్ని హింసించి ఆయన మారినప్పుడు చాలా చోట్ల క్రైస్తవ సమాజాలు, సంఘాలు కానీ పౌలు గారిని స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయలేక భయపడుతున్న సమయంలో బర్నబాసు చాలా ఎంకరేజ్ చేసి పాల్ని పైకి తీసుకొచ్చాడు. ఒక రకంగా పాల్కి స్టార్టింగ్లో స్పిరిచువల్గా మెంటర్ లేకపోతే ఎంకరేజ్ చేసినోడు ఎవరు? బర్నబాసు. ఏ రకంగా ఎంకరేజ్ చేశాడు అంటే, ఒక స్థాయి వచ్చింది, బర్నబాస్ కంటే పౌలు దేవుణ్ణి ఇంకా ఘనంగా సేవ చేసే లెవెల్లోకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ వీళ్ళిద్దరూ ఏం చేశారు? కలిసి సేవ చేస్తున్నారు. ఒకవేళ నాకంటే ఎక్కువ దీవెన నా తోటి వాడికి ఇస్తే నేను ఆనందపడుతున్నానా? నాకంటే ఎక్కువ గిఫ్ట్ నా పక్కనోడికి ఇస్తే నాకు సంతోషం వస్తుందా? నాకంటే నా ఫెలోషిప్లో ఉన్నవాళ్ళు ఇంకా బలంగా ఉండాలా? నాకంటే నా పక్కనోళ్ళు ఇంకా ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన మనలో ఎంతమందికి ఉంటుంది? అట్లాంటి కోరిక ఎంతమందికి ఉంది? ఇది నిజమైన ఆత్మీయతని చూపించే లక్షణం. లాస్ట్ పాయింట్, మేకింగ్ ఇటర్నిటీ జడ్జిమెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్
టైం జడ్జిమెంట్స్ అంటే ప్రస్తుత కాలము కంటే శాశ్వత కాలమును అనుసరించి తీర్పు తీర్చుట అని. మన తోటి సహోదరులు కావచ్చు, మనల్ని మనం కావచ్చు, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, పరిస్థితులను కావచ్చు, ఇప్పుడు మనకున్న లైఫ్ను బట్టి దాన్ని మనం జడ్జి చేస్తున్నాము. లేకపోతే దేవుడు నిత్యత్వంలో మనకు చేసిన వాగ్దానాన్ని, దేవుడిస్తానన్న ఆ బహుమానాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుని యొక్క ఇటర్నల్ ఆలోచనలో నుంచి మనం దాన్ని వర్కౌట్ దాన్ని తీరుస్తున్నాము. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనకి ఎలాంటి ఆశ? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం జడ్జి చేసేది ఇప్పుడున్న పరిస్థితి బట్టినే. ఎందుకంటే 1 కొరింథీ 15:19 పౌలు గారు ఏమన్నారంటే, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరిలో కూడా మనం దౌర్భాగ్యులం అని రాశాడు. ఈ లైఫ్ను బట్టి నువ్వు జడ్జి చేస్తున్నావా ఇష్యూస్ని? నీతో మాట్లాడేవాళ్ళు కావచ్చు, నువ్వు హ్యాండిల్ చేసే వ్యవహారాలు కావచ్చు, నీ లైఫ్ కావచ్చు, నీ పిల్లల జీవితం కావచ్చు, ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ, మీకు సంబంధించినవి మీరు ఎలాంటి జడ్జిమెంట్తో ముందుకెళ్తున్నారు? శాశ్వత కాలం దేవుడితో ఉండాలన్న ఆలోచనతో కూడిన జడ్జిమెంట్సా, లేకపోతే ప్రస్తుతం ఈ లోకానికో, లేకపోతే ఒక 5-6 సంవత్సరాలకో, ఇప్పుడు కాలానికి సంబంధించిన దానికి జడ్జిమెంట్సా? ఎటువంటి ఆశ ఉంది మనకి? ఎట్లాంటి ఆశ ఉంది మనకి? ఇది చెక్ చేసుకోవాలి. సో నేను ఈ 7 పాయింట్స్ మళ్ళీ ఇంకొకసారి నేను దీని గురించి చెప్తున్నాను. మొట్టమొదటిది, ఎలాంటి ఆశ ఉండాలా ఆత్మీయమైన వ్యక్తికి? నేను నష్టపోయినా కానీ నా దేవుని నామం పరిశుద్ధపరచబడాలా. హ్యాలవర్డ్ బీ దై నేమ్ అట్ ఎనీ కాస్ట్ టు మీ అని. నాకు ఎంత నష్టమైనా పర్లేదు ప్రభా, నీవు పరిశుద్ధపరచబడాలని బలమైన కోరిక మనకు ఉండాలా. రెండోది, ద డిజైర్ టు లివ్ హోలీ రాదర్ దాన్ హ్యాపీ అని. సంతోషంగా ఉండటం కంటే పరిశుద్ధంగా, నిర్దోషిగా నేను ఉండాలని బలమైన కోరిక విశ్వాసి యొక్క నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది. అది మనకు ఉందో లేదో మనం చెక్ చేసుకుందాం. మూడవది, ద డిజైర్ టు క్యారీ అవర్ ఓన్ క్రాస్. మన సిలువ మనమే మోయాలని ఒక బలమైన ఆశ మనకు ఉందో లేదో. ఎందుకంటే నిజమైన విశ్వాసికి ఆశ ఉంటుంది. ఈ ఆశ లేకపోతే మనం నిజమైన విశ్వాసి కాదు అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. నాలుగవది, సీయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్. దేవుని యొక్క దృక్కోణము కలిగి ఉండటం అంటే పరిస్థితులు దేవుడు ఎలా చూస్తున్నాడో నేను కూడా పరిస్థితుల్ని నా జ్ఞానాన్ని బట్టి, నా ఆలోచన బట్టి, సమాజాన్ని బట్టి కాదు, దేవుని యొక్క దృక్కోణంతో పరిస్థితుల్ని నేను చూడాలి అన్న ఆశ మనలో ఎంతమందికి ఉంది? ఎందుకంటే ఆశ విశ్వాసులకు ఉంటుంది. ఐదవది, టు డై రైట్ రాదర్ దాన్ టు లివ్ రాంగ్. తప్పులో బ్రతుకుట కంటే నీతిగా చచ్చిపోవడం బెస్ట్ అనే ఆశ మనలో ఎంతమందికి ఉంది? కాంప్రమైజ్ అయిపోయే కంటే, తప్పులో బ్రతికే కంటే నీతిమంతుడిగా నేను చచ్చిపోయినా బెటరు, నేను చచ్చిపోయినా పర్లేదు, అట్లనే చచ్చిపోవాలి అన్న ఆలోచన, ఆశ మనలో ఎంతమందికి ఉంది? ఎందుకంటే విశ్వాసులకి ఈ ఆశ ఉంటుంది. ఆరోది, టు సీ అదర్స్ అడ్వాన్స్ అట్ అవర్ ఓన్ ఎక్స్పెన్స్. అంటే తాను నష్టపోయినను తోటివారు ఎదగాలని ఆశ విశ్వాసి కలిగి ఉంటాడు. వాడు పైకి రావాలని చూసుకోడు, వాడు టాప్ ప్లేస్లో కూర్చోవాలని చూడ్డు, అందరూ వాడినే గుర్తించాలని ఆశపడ్డు. వాడు గుర్తించకపోయినా తన తోటివారు దేవుళ్ళో ఎదగాలి అని, నేను తగ్గిపోయినా పర్లేదు వాడు ఎదగాలని. ఈగో ఒకవేళ మనలో పనిచేస్తుంటే, మనలో అహం పనిచేస్తుంటే మనం విశ్వాసం కాదని గుర్తుపెట్టుకోవాలి. హర్ట్ అవుతున్నాం అనుకోండి, అదేం మాట అట్టట్టు అంటారు, హర్ట్ అవుతున్నాం అనుకో, ఈగో పనిచేస్తుంది అనుకోండి. విషయం ఏంటి తెలుసా? మీరు క్రీస్తుతో పాటు ఇంకా చచ్చిపోలేదు. యు ఆర్ నాట్ డెడ్ విత్ క్రైస్ట్ అని. క్రీస్తుతో పాటు చచ్చిపోకపోతే మన విశ్వాసంలోకి ఇంకా అడుగు పెట్టలా. యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నాం అంతే. ఆ నమ్మకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు యేసు ప్రభు కోసం చచ్చిపోకపోతే, అంటిల్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ డైస్, యేసు ప్రభు కోసం నీలో ఉన్న ప్రతి ఒక్కడు చచ్చిపోకపోతే మనం ఇంకా లోకరీతిగానే
బ్రతుకుతున్నామన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. నేను తగ్గిపోయినా పర్లేదు, నేను కింద స్థాయిలో ఉన్నా పర్లేదు, నా ఖర్చు అయినా పర్లేదు, నా తోటివాడు ఎదగాలి అనే బలమైన ఆశ ఒకవేళ మనకు ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే అటువంటి ఆశ నిజమైన విశ్వాస అయితే ఖచ్చితంగా ఉంటుంది. 7వది, మేకింగ్ ఇటర్నిటీ జడ్జ్మెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టైం జడ్జ్మెంట్స్ అని. సుశీల్, ప్రస్తుత కాలము కంటే శాశ్వత కాలమును అనుసరించిన తీర్పు తీర్చే లక్షణం మనకుందో లేదో మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఇంకొక 7 పాయింట్స్ని 7 పాయింట్స్ని ఆ 7 పాయింట్స్ ధ్యానం చేసే ముందు దేవుని సన్నిధిలో నిలబడి దేవుడిని 2 నిమిషాలు ఆరాధిద్దామా? వ్యక్తిగతంగా ఈ 7 పాయింట్స్లో ఎన్ని పాయింట్స్ నాలో పనిచేస్తున్నాయి, నాకు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాను అన్న ఆలోచన మనమందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. లెగ్స్ నిలబడదామండి. ప్రభానికి స్తోత్రాలు. నిలబడలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే నిలబడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని బట్టి దేవుడిని గౌరవించడానికి ఆయన సన్నిధిలో లెగ్స్ నిలబడదాం. ప్రభానికి స్తోత్రాలు. 2 నిమిషాలు ఆ 7 స్టార్స్లో మీకు ఎన్ని స్టార్స్ వచ్చినాయి, ఎన్ని కంప్లీట్ స్టార్స్ వచ్చినాయి ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి ఆలోచన మనలో లేకపోతే, ఈ కోరికలు కాకుండా ఇంకా వేరే రకమైన కోరికలు మనలో ఉంటే, ప్రభా రాత్రికాల సమయంలో ప్రభా ఇన్ని రోజులు ప్రభా నాయన మమ్మల్ని మీరు కాచి కాపాడారు ప్రభా, నిజమైన నాయన నీకిష్టమైన నాయన హృదయం నేను కలిగి ఉంటానికి నాకు సహాయం చేయండి ప్రభా. నీకు ఇష్టమైన హృదయం నాలో లేదేమో ప్రభా, విశ్వాసికి ఉండవలసిన హృదయం నాయన నాలో లేదేమో ప్రభా. ఒక్కసారి ప్రభా నాయన నన్ను క్షమించి ప్రభా నాయన నీ సన్నిధిలోకి నాయన చేర్చుకోమని వేడుకుందాం. మన ప్రభానికి స్తోత్రాలు. దేవుణ్ణి ఆరాధిద్దామండి. ప్రభానికి స్తోత్రాలు. నీకు యోగ్యమైన నాయన లక్షణాలు ప్రభా నాయన నాలో రావడానికి సహాయం చేయండి ప్రభా. హల్లెలూయా. ఆరాధనా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి ఆరాధన ఆరాధన ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణమైన నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు. లోకమంతా మాయేనయా, నీ ప్రేమే నాకు చాలునయా. లోకమంతా మాయేనయా, నీ ప్రేమే నాకు చాలునయా. నీ నామమునే స్తుతింతు నా యేసయ్యా, నా జీవితమంతయు రాజా. నీ నామమునే స్తుతింతు నా యేసయ్యా, నా జీవితమంతయు. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన
కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నీ వాక్యమే ఆహారం, స్వస్థతనిచ్చే ఆధారం. నీ వాక్యమే ఆహారం, స్వస్థతనిచ్చే ఆహారం. అనుదినము ధ్యానింతును నా యేసయ్యా ఆ సత్యవాక్యమునే రాజా. అనుదినము ధ్యానింతును నా యేసయ్యా ఆ సత్యవాక్యమునే. నా ప్రాణమైన ప్రాణమైన నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన యేసు. నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. Yes, Lord. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. రెండు చేతులెత్తి ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన యేసు. నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభా. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన యేసు. నా ప్రాణంతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. థ్యాంక్ యూ లార్డ్. కేవలం నమ్మేవారిగా ఉన్నామో, నీ హృదయానుసారులుగా ఉన్నామో ప్రభా, మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి సహాయం చేయడు ప్రభా. నీకు స్తోత్రాలు. దయచేసి కూర్చున్నామండి. వి గివ్ యు గ్లోరీ. నేను మెసేజ్ లాగా చెప్పడానికి ట్రై చేయట్లేదు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కోసం. ఒక విశ్వాసికి ఉండాల్సిన ఆలోచనలు కానీ కోరికలు కానీ ఎలా ఉండాలో మనం నేర్చుకుంటా మన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నానండి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూస్తే, అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము అనుంది.
ఇఫ్ యూ జడ్జ్ అవర్ సెల్వ్స్ వీ వుడ్ నాట్ బి జడ్జ్డ్ అని. ఎందుకు ఈ ప్రక్రియ ఈ ఇయర్ స్పెషల్గా మనం చేస్తున్నామంటే, మనల్ని మనమే జడ్జ్ చేసుకుంటే మనం జడ్జిమెంట్లోకి వెళ్ళాం. మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం మనకి చేత కాకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? ఖచ్చితంగా మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభువు చేత మనం శిక్షింపబడుచున్నాము అని ఆయన చాలా క్లియర్గా, అంటే మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ తీర్పులో నుంచి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? మనం యాక్చువల్గా శిక్షా విధిలో పోకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దేవుడు కరెక్ట్ చేస్తాడు. శిక్షించడం అంటే అక్కడ ఏంటి? కరెక్ట్ చేస్తాడు. కానీ మనల్ని మనం జడ్జ్ చేసుకోకపోతే మనం ఖచ్చితంగా జడ్జిమెంట్లోకి వెళ్తాం. సో ఈ ఆలోచనని మైండ్లో పెట్టుకుని ఇంకొక 7 పాయింట్స్ మనల్ని మనం జడ్జి చేసుకోవడానికి ఇంకొక 7 పాయింట్స్ నేను రెడీ చేసి పెట్టాను. వాటి గురించి ఒక్కొక్క దాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే వాట్ వి వాంట్ మోస్ట్ అని, అంటే ద మోస్ట్, మనము దేన్ని ఎక్కువగా ఆశించుచున్నాము లేకపోతే ఇష్టపడుతున్నాము. అంటే ఎమోషనల్గా మనం దేవుడిని అని మనం అనేస్తాం, కానీ బయటికి చెప్పుకోకుండా, ఎవరికి చెప్పకుండా మీలో మీకే ఉండే బలమైన ఇష్టం ఏంటో ఒకసారి పరిశీలించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆస్క్ యువర్ హార్ట్, వాట్ వుడ్ యు రాదర్ హ్యావ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ అని. లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఇది ఉంటే చాలు అనగానే ఆ ప్లేస్లో ఏది ఉందో ఎవరున్నారో ఒకసారి ఆలోచించుకుందాం. మనం దేన్ని ఎక్కువగా లేకపోతే అతిగా ఇష్టపడుతున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మనల్ని మనం జడ్జ్ చేసుకుంటే మనం జడ్జిమెంట్లోకి వెళ్ళాం. మనల్ని మనం జడ్జ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మనం జడ్జిమెంట్లోకి వెళ్తాం. ఒకవేళ మనల్ని మనం జడ్జ్ చేసుకుంటే దేవుడు మనల్ని కొంచెం కరెక్ట్ చేసైనా ఒక దెబ్బేసైనా మనల్ని జడ్జిమెంట్లోకి వెళ్ళలేకుండా బాగు చేస్తాడని ఆశతో ఈ 7 పాయింట్స్ తీసుకున్నాను. మొట్టమొదటిది ఏంటి? మనం దేనిని ఎక్కువగా ఆశిస్తున్నాము అని. రెండవది, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నాం. అంటే జీవితంలో మనకున్న పరిస్థితులు ఏం చేస్తాయంటే మనం టైంని కొన్ని ఆలోచనలకి కేటాయించడానికి మళ్ళీ అంటే ఫోర్స్ చేస్తాయి. అంటే సపోజ్ ఇంట్లో నీడ్ ఉంది, లేకపోతే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, లేదా ఆఫీస్లో ఏదో ప్రాబ్లము, ఇట్లాంటి దైనందిక జీవితంలో ఉండే ఆలోచనలు మనం టైం స్పెండ్ చేయాల్సినవి చాలా ఉంటాయి. వాటి గురించి కాదు, కానీ ఖాళీ సమయంలో లెజర్లీగా ఉన్నప్పుడు మనంతటా మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అంటే పొద్దున్నుంచి మనకు ఆఫీస్లో వర్క్ ఉంటే, ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఉంటే, నేను ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నాను, దేవుడి గురించి ఆలోచించట్లేదు అని అనుకోబాకండి. దాని గురించి ఆలోచించడం తప్పేం కాదు. దేవుడు మనకిచ్చిన బాధ్యతని, అది ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, తల్లిదండ్రులుగా కావచ్చు, భార్యగా కావచ్చు, భర్తగా కావచ్చు, ఒక ఎంప్లాయీగా కావచ్చు, మనం చేయాల్సిన పని, మనం చేయాల్సిన బాధ్యత మనం చేయాలా, చేయడానికి ఆలోచనని, దానికి ఇవ్వాల్సిన టైం మనం ఇస్తాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. పిల్లల గురించి అది కాదు. ఖాళీ టైంలో మీరు లెజర్లీగా కూర్చున్నప్పుడు, ఫ్రీగా కూర్చున్నప్పుడు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటుంది చూడండి. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది అన్నాడు. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏం పని లేనప్పుడు మీరు ఖాళీ టైంలో దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారు? మీ హృదయంలో ధనం అదే, దేవుడు కాదు. ఒకవేళ దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడే ధనం, దేవుడు కాకుండా ఇంకెవరి గురించి ఆలోచిస్తే వాళ్ళే మీ హృదయాన్ని
నింపేసి ఉన్నారు అని. ఇది రెండోది. మూడవది హౌ వి యూజ్ అవర్ మనీ అని, మన ధనమును ఎలా ఉపయోగిస్తున్నాము. మళ్ళీ ఇదే ఆర్గ్యుమెంట్. మనం స్పెండ్ చేయాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి, పిల్లల కోసం కావచ్చు, ఇంట్లో కావచ్చు. మనం మన లైఫ్కి మనం ఖర్చు పెట్టుకోవాల్సింది చేయడంలో తప్పేం కాదు. నేను సంపాదించినంతా పిల్లలకే పెట్టేస్తున్నాను, లేకపోతే ఇంట్లోనే వాడేస్తున్నాను, దేవుడి కోసం ఏం చేయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని అట్లా బాధపడద్దు. మన బాధ్యతలు మనకి ఉంటాయి. బాధ్యతలు అన్నీ తీరిపోగా ఆశలన్నీ కాదు, ఆశలు వేరు, అవసరాలు వేరు. అవసరాలన్నీ తీరిపోగా ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ యువర్ నీడ్స్ నాట్ వాంట్స్. ఆశలు కాదు, అవసరాలన్నీ తీరిపోగా నీడ్స్ అన్నీ తీరిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న డబ్బుని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఇది ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ఉంటుంది కదా చేతిలో, మన అవసరాలకు పోను, అవసరాల్లోంచి తీసియాలని నేను అంటలేదు. అవసరాలు అయిన తర్వాత మన చేతిలో ఉన్న డబ్బుని మనం ఎలా చేస్తున్నాం అనేది. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు సువార్తల్లో మాట్లాడితే ఏమంటాడంటే, నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఎవరు కూడా ఇద్దరు యజమానుల కింద ఉండలేడు అని రాస్తా. దేవుడు దయ్యం అని చెప్పలా, దేవుడు సైతాన్ అని చెప్పలా, దేవుడు ధనం అన్నాడు. మనిషికి ప్యారలల్ గాడ్ ఎవరో తెలుసా? దేవుడితో పాటు, నిజమైన దేవుడితో పాటు సైతాను కాదు. మనం సైతాన్ని ఆరాధించం, సైతాన్ని ఆరాధించట్లేదు కదా, విగ్రహారాధన చేయట్లేదు కదా అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు ఇద్దరు మాస్టర్లు ఉంటారు, ఉంటే నేను, లేకపోతే డబ్బు. సైతాన్ అల్లా. నువ్వు ఏదో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి. సో డబ్బులు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఆది సంఘానికి ఉన్న అలవాటు ఏంటంటే, ఉన్న ఆస్తిని కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు. నా దగ్గర ఉన్న దాంతో దేవుని రాజ్యానికి ఉపయోగపడాలి అని. ఇప్పుడు విశ్వాసులు ఎట్లయ్యారంటే, నేను 5,000 వేస్తే దేవుడు నాకు 20,000 ఇస్తాడు, 20,000లో 10,000 ఖర్చు పెట్టుకుని 10,000 బ్యాంకులో వేసుకోవాలన్న కాన్సెప్ట్లో క్రైస్తవులు ఉన్నారు. ఎంతసేపటికి క్రైస్తవత్వం అంతా దేని చుట్టూ తిరుగుతుంది తెలుసా అండి? డబ్బు క్రైస్తవుడికి అవసరం, డబ్బు మినిస్ట్రీకి అవసరం, డబ్బు విశ్వాసి జీవితానికి అవసరం. కానీ మినిస్ట్రీ అంతా డబ్బే కాదు, విశ్వాస జీవితం అంతా డబ్బే కాదు. డబ్బు ప్రాముఖ్యమైనది ఏమీ కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, దేవుడు మా జీవితాల్ని నడిపిస్తున్న విధానమే అట్లుంది. దేవుడు ఆయన బిడ్డల్ని ప్రేరేపించకపోతే, ఆయన బిడ్డల ద్వారా ఆయన సహాయం చేయకపోతే మేము నిలబడలేము. అట్లని చెప్పి డబ్బుకి ఎప్పుడు ప్రాముఖ్యత దేవుడు జీవితంలో నేర్పించలా. దాన్ని ఎలా వాడాలో, ఎలా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలో మనకు చాలా జాగ్రత్తగా తెలియాలి. ముఖ్యంగా మనీ విషయంలో మనకున్న దాంట్లో నేను ఆర్ స్టాన్లీ గారి దగ్గర ఒక విషయాన్ని విన్నాను. దాన్ని ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టమే, కానీ చేయడం చాలా మంచిది. నేను చేయగలుగుతున్నాను అని చెప్పట్లేదు, కానీ నాకు అది నచ్చింది. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయనకి వాళ్ళ వైఫ్కి ఒక అగ్రిమెంట్ ఉంటుందంట. 6 నెలలు దేన్నన్నా వాడకపోతే ఇంట్లో వస్తువుని ఇచ్చేస్తారంట. 6 months దేన్నన్నా వాడలేదు అనుకోండి, ఎక్కువ ఏదైనా వస్తువుని, అది వాళ్ళు ఉంచుకోరంట, ఇచ్చేస్తారంట ఇంకొకళ్ళకి. అంటే ఆయన చెప్తా ఏమన్నాడంటే, బ్యాంక్ అకౌంట్ విషయంలో కూడా అంతే అంటున్నాడు ఆయన. అంటే ఇంట్లో వాడిని వేరు, అకౌంట్లో 6 నెలల నుంచి కల్దీయకుండా ఉండే కూడా ఉంటాయి కదా. అంటే నేను అట్లా ఇవ్వమని నా ఉద్దేశం కాదు, కానీ మన అవసరతలు అన్నీ తీరిపోయిన తర్వాత మన దగ్గర ఉండే ఆ సర్ప్లస్ ఉంటుంది, అధికంగా ఉండే డబ్బులు ఉంటాయి. దీన్ని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం? మన కంఫర్ట్ లెవెల్ని పెంచుకోవటానిక, లేకపోతే నాకున్నదంతా ప్రభా నీది అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం దీన్ని వాడగలుగుతున్నాం. 3rd పాయింట్,
ఫోర్త్ పాయింట్, మన ఖాళీ టైంలో ఏం చేస్తాం? ఖాళీ టైం అంటే మళ్ళీ అదే చెప్తున్నాను, మనం టైం స్పెండ్ చేయాల్సినవి చాలా ఉంటాయి. మీ ఇంటి కోసం, పిల్లల కోసం లైఫ్లో మీరు స్పెండ్ చేసే టైం వేస్ట్ చేస్తున్నట్టు కాదు. ఒకవేళ 5 గంటలకు ఆఫీస్ అంటే ఆడిట్ ఉంది, బాసు రోజు 8 గంటలకు పంపిస్తున్నాడు అనుకో, వారం రోజులు. మీరు దేవుడు టైంని వేస్ట్ చేయట్లేదు, అది మీకున్న బాధ్యత, మీరు చేయాలి, చేయడం మంచిది. అది కాదు, ఖాళీ కూర్చుంటాం చూసారు ఇంట్లో, ఆ టైంని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? టీవీతో ఎంత రిలేషన్ ఉంది, బైబిల్తో ఎంత రిలేషన్ ఉంది? మొబైల్ ఫోన్తో ఎంత రిలేషన్ ఉంది, బైబిల్తో ఎంత రిలేషన్ ఉంది? మొబైల్లో ఉన్న చాటింగ్తో ఎంత రిలేషన్ ఉంది, దేవుడితో, బైబిల్తో ఎంత రిలేషన్ ఉంది? ఆ టైం ఉంది చూసారా, ఆ టైం గురించి మనం ఆలోచించాలా. మనకున్న ఆ లెజర్లీ ఆ టైంని, ఆ ఖాళీగా ఉన్న తీరిక సమయాన్ని, నేను అందుకే స్పెసిఫిక్గా దాన్ని తీరిక సమయం అని రాశా. మీకున్న పనులు ఉన్న టైం కాదు, రోజు మొత్తంలో మీరు చేసుకునే పనికి ఇన్ని గంటలు పోతే మీరు ఖాళీగా ఉండే టైంని ఏ రకంగా మీరు స్పెండ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇది 4వది. 5వది, ఎటువంటి సహవాసాన్ని మీరు ఇష్టపడుతున్నారు? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం ఎవరైనా చదువుతారు నాన్న? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 23వ వచనం. వాళ్ళు జైల్లో నుంచి విడుదల పొందిన తర్వాత ఎటెళ్ళారు? స్వజనుల దగ్గరికి. బీయింగ్ లెట్ గో దే వెంట్ టు దేర్ ఓన్ కంపెనీ అని ఉంది. మనల్ని వదిలేస్తే మన స్వజనులు ఎవరో అప్పుడు తెలుస్తుంది. ఫ్రీ టైంలో మనం ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాం? మన ఖాళీ సమయాన్ని ఎటువంటి సహవాసంలో ఉండటానికి ఇష్టపడుతున్నాం? ఏ సహవాసంలో జీవించడానికి మనం ఆశపడుతున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ మన ఫ్రెండ్స్ ఎవరు? ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, దుష్టుడు చేసిన పనులు చేయక అల్లా, పాపులు చేసే పని చేయక అల్లా, అపహాస్యకులు మాట్లాడే మాటలు మాట్లాడక అనల్లా బైబిల్లో. మీరు గుర్తుపెట్టుకోండి, అపహాస్యకులు పక్కన కూర్చున్న బైబిల్లో అది తప్పు కింద చూపించాడు. నేను జనరల్గా నేనేం తీసుకోనండి, మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో పాటు కూర్చుంటాను, నేనేం తీసుకోను, నేనేం మాట్లాడను, వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళతో పాటు కూర్చుంటాం. కానీ అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండక అని ఉంటుంది. మనం చేయము, మనం చూడము, మనం మాట్లాడము. కానీ ఎందుకు మాట్లాడము? మాట్లాడితే నవ్వుద్దేమో, చేస్తే నవ్వుద్దేమో భయమే, కానీ చూడం. కానీ సైలెంట్గా కంపెనీలో కూర్చుని ఎంజాయ్ చేస్తాం. మనం తాగేవాళ్ళతో కూర్చుని ఆ సమయాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. అంటే అప్పుడెప్పుడో దేవుడిలోకి రాకముందు ఒక సినిమా చూసా, కోడిని కట్టేసి అట్టు అన్నం తింటున్నట్టు, కోడి మాంసం తిన్నట్టు. మనం మన తప్పుడు పనులు మనం చెయ్యం, కానీ వాళ్ళతో పాటు ఉంటాం, వాళ్ళ పక్కనే తిరుగుతాం, వాళ్ళని వదులుకోము. వాళ్ళు చేసే మొత్తం మన నోట్లో నుంచి తప్పుడు మాటలు రావు, మనం తప్పుడు చూడడం, మనం తాగం, కానీ మనం మాత్రం ఆ ఫెలోషిప్ని మాత్రం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాం. మనం నిజంగా దేవునిలోకి వస్తే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళు ఒకవేళ దేవుని ఆలోచనలు లేకపోతే, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు నడవకపోతే వాళ్ళతో పాటు ఉండలేవు. వదిలేయడం కూడా కాదు, అసలు వాళ్ళతో పాటు ఉండగలుగుతున్నాము, వాళ్ళ సహవాసాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాము అంటే అర్థం ఏంటంటే మనం పూర్తిగా అది చెక్ చేసుకోవడం చాలా అలవాటు, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎందుకంటే
విడుదల నొందిన తర్వాత వారు వారి స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయారంట. దేవుడు మీకు విడుదల ఇచ్చిన తర్వాత మీ స్వజనులు ఎవరు? ఆదివారం చర్చికి వస్తే వాళ్ళు కాదు స్వజనులు. మిగతా రోజుల్లో ఖాళీ టైంలో బండేసుకుని బయటికి వెళ్ళినప్పుడు, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, మనం ఫ్రీ టైంలో అవుటింగ్కి వెళ్ళినప్పుడు, తినడానికి వెళ్ళినప్పుడు, తిరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన నిజమైన స్వజనులు కనిపిస్తారు. చర్చికి కూడా మన పని ఏంటంటే ప్రశాంతంగా చర్చికి వచ్చామా, వాక్యం విన్నామా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పామా, వెళ్ళిపోయామా. ఇక అంతకంటే ఏం రిలేషన్ ఉంటుంది? విచిత్రం ఏంటంటే మిగతా ఏ వాటికి కూడా చర్చ్ ఇంత నిండదు. ఉట్టి ఆదివారం మార్నింగ్ మాత్రం నిండుద్ది. మిగతా దానికి ఎవరో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు వస్తుంటారు, మిగతా వాళ్ళు రారు. ఇది స్వజనులు. మనం చర్చకు వచ్చినంత మాత్రాన్ని మనం అట్లా అనుకోవద్దు. మన ఖాళీ టైం ఉండి బండి వేసుకుని మనం ఎవరిని కలవడానికి వెళ్తే, ఎవరితో మాట్లాడుతుంటే మనం ఎంజాయ్ చేసే కంపెనీ మన స్వజనులు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు, ఐగుప్తు దేశంలోకి వెళ్తూ ఉంటున్నాము. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఆరోది హూమ్ అండ్ వాట్, అలాగే ఆర్ వాట్ వి అడ్మైర్ అని. మనం ఎవరిని లేదా దేన్ని ఆరాధిస్తున్నాము అని. ఇది మనం మౌనంగా మన హృదయంలో ఆలోచించుకుంటే అర్థమైపోద్ది. దేన్ని ఎక్కువ ఆరాధిస్తున్నాము, లేకపోతే ఎవరిని ఎక్కువ ఆరాధిస్తున్నాము. దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సెవెంత్ది వాట్ వి లాఫ్ ఎట్ అని. దేన్ని చూసి నవ్వుకోవడం తప్పు కాదు. హ్యూమర్ అనేది అన్స్పిరిచువల్ కాదు. నవ్వడం అనేది దేవుడు మనిషికి ఇచ్చిన వరాల్లో ఒక మంచి వరం. అది అందరం సరదా కూర్చుని మంచిగా మాట్లాడుకుని నవ్వుకోవడం అది తప్పు కాదు. కానీ ఇక్కడ నేను దీన్ని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసిందంటే దేన్ని చూసి నవ్వుతున్నాము అని. ఎందుకు ఈ మాట రాశాను అంటే, ఈవెన్ క్రైస్తవ సమాజాల్లో కూడా యేసు ప్రభు రక్తం కార్చి కొనుక్కున్న ఆయన బిడ్డలు తప్పిపోతుంటే బాధపడే స్థితిలో క్రైస్తవులు పోయి తప్పిపోతున్న క్రైస్తవత్వాన్ని చూసి నవ్వుకునే స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఒకసారి చీరాల్లో నేను అప్పుడు మా కంప్యూటర్ కోఆర్డినేటర్, ఆంధ్ర స్టేట్, మా తమిళనాడు హెడ్ ఆఫీస్ ఉండేది. నేను సెంటెన్స్లో కంప్యూటర్ హెడ్ చేసేవాడిని. ఆయన వచ్చాడు మధ్యాహ్నం ఏదో 11 o'clock ఆ టైంలో ఏదో వర్క్ ఉండి స్కూల్లో పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాం. 11:30కి వస్తూ ఉంటే చీరాల్లో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది ఇట్లా ఎస్ షేప్లో, ఖాళీగా ఉంది ఫ్లైఓవర్. ఇట్లా పైకెక్కి ఇట్లా టర్న్ అవుతున్న టైంలో ఆ రైలింగ్ అంతా ఇద్దరు వెళ్ళి ఆ టర్నింగ్ కంట్రోల్ చేయలేక కొట్టేశారు. ఒకటిదైతే ఈ బ్రెయిన్ ఆ రైలింగ్ అన్నిటికి అట్లా అతుక్కుపోయి ఉంది, మొత్తం బ్లడ్. ఒకటి స్టిఫ్గా పడిపోయి ఉన్నాడు, ఇంకోటి కొట్టుకుంటున్నాడు, చేప కొట్టుకుంటున్నాడు. ఖాళీగా ఉంది. మా ముందు ఇంకొక బండోడు ఉన్నాడు. వాడు గబగబా స్టాండ్ వేసి చూసి, అరే ఎందుకురా ఎట్టు చేస్తారు అది ఇది నేర్చు చేసాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళాడు నాకేం అర్థం కాల. క్రైస్తవులు కూడా ఏంటంటే చూసి నవ్వుకోవడము. క్రైస్తవత్వం దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఉంటే బాధతో దానికోసం ఏమన్నా చెయ్యాలి అన్న ఆలోచన క్రైస్తవత్వానికి పోయి చెడిపోయిన క్రైస్తవత్వాన్ని చూసి జోకులు వేసుకుని నవ్వుకునే స్టేజ్లోకి క్రైస్తవత్వం వెళ్ళిపోయింది. దేవుడు తన రక్తాన్ని దారబోసి కొనుక్కున్న జనాలు, ఆయన బిడ్డలు అన్యాయం అయిపోతున్నారన్న బాధ లేదు, దానికోసం నేనేమన్నా చెయ్యాలి అన్న బాధ లేదు. మన ఇంట్లో కష్టం వస్తే స్పందించడం మనకు తెలుసు. మన ఇంట్లో ప్రాబ్లం వస్తే అన్ని పక్కన పెట్టి ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడం మనకు తెలుసు. ఇది దేవుని ఇంట్లో మనం ఉంటున్నాము, దేవుని కుటుంబంలో మన సభ్యులమని మన తోటి సహోదరులు తప్పిపోతుంటే, జారిపోతుంటే ఇంట్లో స్పందించినట్టు దేవుని ఇంట్లో స్పందించడం చేతగాక
పైగా క్రైస్తవత్వం ఎట్లయిపోయింది అట్లయిపోయింది అని నవ్వుకునే పరిస్థితుల్లోకి, దౌర్భాగ్య స్థితిలోకి క్రైస్తవులు వెళ్ళిపోయారు. దేన్ని చూసి నవ్వుకుంటున్నాం మనం? ఈ 7 పాయింట్లు నాన్న, అది కొంచెం సరి చేసుకోండి. 7 పాయింట్లు సుశీల్, మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తాను. ఫాస్ట్గా చూద్దాం. దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని బల్లారాధనలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాట్ వీ వాంట్ ద మోస్ట్, మనం దేన్ని ఎక్కువగా ఆశిస్తున్నాం? ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించింది. వాట్ వీ థింక్ అబౌట్ ద మోస్ట్, మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? ఆన్సర్లు మనం రాసుకోగలిగితే మంచిది. హౌ వి యూజ్ అవర్ మనీ, మన ఇంట్లో వాడాల్సిన అవసరానికి వాడే డబ్బులు కాదు, మన సర్ప్లస్ అమౌంట్, మన అవసరాలు పోగా మన చేతిలో ఉన్న డబ్బును మనం ఎలా వాడుతున్నాం? 4వది, వాట్ వి డూ విత్ అవర్ లెజర్ టైం, అంటే మనకి ఫ్రీగా ఉన్న టైం, మన అవసరాలకి, మన ఇంట్లో ఉన్న మన బాధ్యతలకి మనం వెచ్చించే సమయం కాకుండా మనం మిగతా టైపుని ఎలా గడుపుతున్నాము? ఇది 4వది. 5వది, వాట్ కంపెనీ డూ వి ఎంజాయ్ అని, మనం ఎలాంటి సహవాసాన్ని ఇష్టపడుతున్నాం అని. 6వది, హూమ్ అండ్ వాట్ వి అడ్మైర్ అని, ఎవరిని లేదా దేనిని ఎక్కువగా ఆరాధిస్తున్నాము. 7వది, వాట్ వి లాఫ్ ఎట్ అని, మనం దేన్ని చూసి నవ్వుతున్నాము అని. విశ్వాసకి ఉండవలసిన ఆశలు 7 పాయింట్స్. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి 7 పాయింట్స్. దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అయిపోతుంది 2 నిమిషాల్లో. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము. కొత్త సంవత్సరంలోకి కేవలం టైంలో నుంచి వెళ్తున్నాము, కొత్తగా మారి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. గమనించుకుందాం, లెగ్స్ నిలబడదాం అందరం. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎప్పటి నుంచో దేవుని సన్నిధిలో ఈ పాటను బట్టి దేవుణ్ణి స్తుతించాలని ఆశ ఉండింది. ఈరోజు దేవుని సన్నిధిలో నాతో పాటు పాడటానికి ప్రయత్నం చేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. We give you glory. యేసునాథ నిన్ను బ్రోలా, ఏ ముఖము తోడవద్దు. యేసునాథ నిన్ను బ్రోలా, ఏ ముఖము తోడవద్దు. కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, దేవి దారి నిన్ను చేర నేమో తెలియదాయను. ఏమో యేసునాథ నీదు బ్రోలా, ఏ ముఖము తోడవద్దు. నీచ పాపవర్తనము పేచమెల్ల బాపి ముందు, నీచ పాపవర్తనము నీచ పాపవర్తనము పేచమెల్ల బాపి ముందు, నీచ పాపవర్తనము
చరణము నిలుపు కొరకు దోషి పెంచి నియమనిష్ట లా చరణము నిలుపు కొరకు దోష భారమెల్ల బాబా పూజి నీదే నిజముగా గట్టినాడ కంకణమును గట్టినాడ కంకణమును భక్తి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి భక్తి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొను నాదు చేయి మట్టి పాలు కాకముపే ఏ ముఖం యేసునాథ నీదు బ్రోలా ఏ ముఖం కాచి పెంచి నిన్ను మరచి ఏకమైది పామరులతో కావరించి నిన్ను మరచి ఏకమైది పామరులతో మేరి దారి నిన్ను చేర ఏమో తెలియదాయను యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు ఏ ముఖంబు తోడవత్తు వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి ప్రభా నిజంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి మన చేతులెత్తి పట్టుకొను నాదు చేయి మట్టి పాలు కాకమునుపే ఏ ముఖం కావరించి నిన్ను మరచి చేకమైతి పామరులతో ఏది దారి నిన్ను చేర ఏమో తెలియదాయను
తోడవత్తు యేసునాథ నీదు బ్రోలా ఏ ముఖంబు తోడవత్తు. నానా లోకము ప్రభా సంతోషముగా ప్రభా ఈ క్రొత్త సంవత్సరాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో కానీ ప్రభా నేను మాకున్న సంతోషం వేరని ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఈ దినం మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. ఏ ముఖముతో ప్రభా నాయన నీ దగ్గరికి మేము రాగలం ప్రభా. మీరు నిజముగా నాయన మాతో మాట్లాడితే ప్రభా మా జీవితాల్లో నాయన ఏ మంచి ఉందని ప్రభా దేవ స్తోత్రాలు నాయన మేము సంతోషంగా ఉండగలం ప్రభా. కానీ ప్రభా నాయన నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా మన దోషమును బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇవ్వలేదని ప్రభా నాయన నీ అత్యధికమైన కృపతో ప్రభా దేవ స్తోత్రాలు నాయన మా జీవితాల్ని నాయన మీరు నింపి ప్రభా యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా ప్రభా మొహము చెల్లని నాయన పరిస్థితి అయినా కానీ ప్రభా నాయన ఇంకా సజీవులుగా ప్రభా నాయన నిన్ను స్తుతించి ఆరాధించగలిగే ధన్యత నాకు మాకు ఉన్నందుకు ప్రభా నాయన మేము సంతోషిస్తున్నాం ప్రభా. If there is anything, Lord Father God, that we are happy, Lord Father God, today, Lord Father God, Lord, it is because, Lord Father God, you have accepted, Lord Father God, an unworthy person like me, Lord Father God, and you are still giving me a chance, Lord Father God, to come to your presence, oh Father God. యోగ్యత లేకపోతే